Hi friends, it is the last exercise nana, simple equations from 7th class topic, last problems. Here in this video, finally I am providing you a PDF material also. ఈ చివర్లో మీకు ఈ అధ్యాయానికి సంబంధించిన మొత్తం PDF మెటీరియల్ ను మీకు అందిస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకొని గమనించగలరు. ఓకేనా? Look at here, 12th problem. A number is divided into two parts such that one part is 10 more than the other. A number is divided into two parts such that one part is 10 more than the other. ఒక సంఖ్యను రెండు భాగాలు చేసి ఒక సంఖ్యను రెండు భాగాలు చేయగా మొదటి భాగము రెండవ భాగం కన్నా 10 ఎక్కువ. And if the two parts are in the ratio of 5:3, then find the two parts. The ratio between these two numbers is given as 5:3. ఈ రెండు భాగాల మధ్య నిష్పత్తి 5:3 ఇవ్వబడినప్పుడు ఆ భాగాలు కనుగొనుము అన్నాడు. హియర్ నానా వన్ పార్ట్ ఈజ్ 10 more than the other. ఒక భాగము రెండవ భాగము కన్నా 10 ఎక్కువ అన్నాడు. చిన్నవాడు పెద్దవాడు ఇద్దరు ఉన్నారు. ఒక ఉదాహరణకు నానా ఒక తరగతిలో ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఉన్నారు. అన్న తమ్ముడు కంటే 10 సంవత్సరాలు పెద్ద. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టూ బాయ్స్? ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఎంత అవుతుంది నాన్న? 10 years అవుతుంది. హియర్ ఆల్సో లెట్ ద స్మాలెస్ట్ పార్ట్ ఈస్ టేకెన్ యాజ్ ఎక్స్. చిన్న భాగాన్ని ఎక్స్ అనుకున్నాను. అండ్ ద లార్జెస్ట్ పార్ట్ ఈస్ టేకెన్ యాజ్ ఎక్స్ ప్లస్ 10. పెద్ద భాగాన్ని మొదటి భాగం కంటే 10 ఎక్కువ కాబట్టి హియర్ సెకండ్ పార్ట్ ఈస్ టేకెన్ యాజ్ 10 more than the first part, ఎక్స్ ప్లస్ 10. సో లెట్ ద టూ పార్ట్స్ ఆర్ ఎక్స్ అండ్ ఎక్స్ ప్లస్ 10. ఈ విధంగా తీసుకున్నాను. ద రేషియో బిట్వీన్ దీస్ టూ పార్ట్స్, ఈ రెండు భాగాల మధ్య నిష్పత్తి 5:3. అంటే హియర్ ఇట్ ఈస్ నానా లార్జెస్ట్ పార్ట్ డివైడెడ్ బై ద స్మాలెస్ట్ పార్ట్. పెద్ద భాగాన్ని చిన్న భాగంతో భాగిస్తే వచ్చే విలువ 5/3కి సమానం. సో హియర్ లార్జెస్ట్ పార్ట్ ఈస్ టేకెన్ యాజ్ ఎక్స్ ప్లస్ 10 అండ్ ద స్మాలెస్ట్ పార్ట్ ఈస్ టేకెన్ యాజ్ ఎక్స్. పెద్ద భాగానికి చిన్న భాగానికి మధ్య గల నిష్పత్తి 5:3. హియర్ సో క్రాస్ మల్టిప్లికేషన్ అన్న అడగుణకారం చేయగా ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ టీమ్స్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ 5 into x is equal to 5x. అంత్యముల లబ్ధము ఈజ్ ఈక్వల్ టు మధ్యముల లబ్ధము అమ్మ. 5 into x 5x is equal to 3 into x plus 10. Here I am multiplying according to left distributive property nana. ఎడమ విభాగ న్యాయం ప్రకారము 5x is equal 3 into x 3x, 3 into x 3x plus 3 10s are 30. Separating variables and constants nana. Here subject always lie on left side of the equality. కర్త ఎటువైపు ఉండాలి? సమానత్వానికి ఎడమ వైపు ఉండాలి. సో processing of choose the process of transposition. 5x ట్రాన్స్పోజిషన్ ఆఫ్ ప్లస్ 3x ఈజ్ మైనస్ 3x. ప్లస్ 3 యొక్క పక్షాంతర స్థాపన మైనస్ 3x గా మారింది. ఈజ్ ఈక్వల్ టు 30 నానా. ఈజ్ ఈక్వల్ 30. దట్ ఇంప్లైజ్, అప్పుడు చూడండి నానా ఏమవుతుంది? హియర్ 5x minus 3x is equal 5x minus 3x is equal 2x. 2x is equal to 30. 2x is equal 30. Here dividing by 2 on both sides. ఇరువైపులా నేను 2తో భాగిస్తున్నాను. 2 1 ja 2, 2 15 ja 30. Because the coefficient of subject is equal to 1. కర్త యొక్క గుణకం ఎల్లప్పుడు ఏముండాలి? 1 ఉండాలి. హియర్ టు ఎలిమినేట్ 2 డివైడింగ్ బై 2 ఆన్ బోత్ సైడ్స్. 2ను తొలగించడానికి ఇరువైపులా 2తో భాగిస్తే 2 1 2, 2 15 2 1 2 15 x is equal 15. సో ఫస్ట్ పార్ట్ x means the smallest part. Smaller part is taken as 10. 15 smaller part చిన్న భాగము 15 and the larger part is taken as 15 plus 10 on 25. Sum of that required number. So sum of two parts. మొదటి భాగము రెండవ భాగాన్ని కలిపినట్లయితే మొదటి సంఖ్య కావాల్సిన సంఖ్య వస్తుంది 15 ప్లస్ 25 నానా. కావాల్సిన సంఖ్య 45. ఓకే, లుక్ ఎట్ హియర్ నానా. సో 13th question. Sudha said that multiplying my number by 5. First she is multiplying a number by 5 and adding 8. It gives the same result when she subtracted her number from 20. Then find Sudha's number. ఇక్కడ సుధాకు ఒక సంఖ్య ఉంది నాన్న. ఆ సంఖ్యని 5 చే గుణించి 8 కలిపిన తరువాత ఈ ఫలితము అదే సంఖ్య నుండి 20 తీసివేసిన ఫలితానికి సమానమైతే సుహానా చెప్పిన సంఖ్య ఎంత అన్నాడు.
let her number is taken as x. సుహానా కోరుకున్న సంఖ్య x అనుకుంటేనా, here she is multiplying by 5, here she is multiplying that number by 5. ఈ సంఖ్యని ఆమె 5తో గుణిస్తుంది. అప్పుడేమవుతుందనా, 5 into x 5x and then 8 is added to the product. ఆమె ఒక సంఖ్యని 5తో గుణించి 8 కలపగా if a number is multiplied by 5 and 8 is added to the product, then it is equal to, it gives the same answer when the same number is subtracted from 20. ఈ ఒక సంఖ్యను 5తో గురించి 8 కలిపినప్పుడు వచ్చే ఫలితం ఏమవుతుందంట, ఇదే సంఖ్యని 20 నుండి తీసివేసినప్పుడు వచ్చే ఫలితానికి సమానం అవుతుంది అన్నాడు. హియర్ నానా సపరేటింగ్ వేరియబుల్స్ అండ్ కాన్స్టెంట్స్, స్థిర రాశులు వేరు చేస్తున్నాను. ట్రాన్స్పోజిషన్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ ప్లస్ ఎక్స్, ఎక్స్ మైనస్ ఎక్స్ యొక్క పక్షాంతర స్థాపన ప్లస్ ఎక్స్ గా మారితే 20 ప్లస్ 8 ఏమవుతుందనా, మైనస్ 8. 6x is equal 20 minus 8 12, 6x is equal 20 12. So dividing by 6 on both sides to eliminate 6, the coefficient of subject is always equal to 1. It is the third character of subject నాన్న. కర్త యొక్క మూడో లక్షణం కర్త సమానత్వం, కర్త యొక్క గుణకము 1 ఉండాలి. సో ఈ 6ను తొలగించాలంటే ఇరువైపులా 6తో భాగిస్తున్నాను. టు ఎలిమినేట్ 6, డివైడింగ్ బై 6 ఆన్ బోత్ సైడ్. 6 గెట్ క్యాన్సిల్ నానా, 6 1 జా 6 2 జా, x is equal to 2. సో కావలసిన సంఖ్య ఎంతనా, కావలసిన సంఖ్య 2. మనం వెరిఫై చేద్దాం. లెట్ us వెరిఫై వెదర్ అవర్ ఆన్సర్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్. 5 2s are 10, 5 2s are 10, 10 plus 8 it gives us 18 nana, 18, 20 minus 2, 20 minus 2 is also 18. ఒక సంఖ్యను 5తో గురించండి అన్నాడు. 2 5లో 10, 10కి 8 కలిపినట్లయితే 18 వస్తుంది. ఈ ఫలితం ఏమవుతుంది, 20లోకి వెళ్ళి దీన్ని తీసివేయాలి. 20 మైనస్ 2 18, 2 కూడా సమానమే. సో ఓకే, లెట్ us look at here నాన్న 14th ప్రాబ్లం. తరగతిలో అత్యధిక మార్కులు పొందిన విద్యార్థి మార్కులు, తరగతిలో అత్యధిక మార్కులు పొందినటువంటి విద్యార్థి మార్కులు అత్యల్ప మార్కులు పొందిన విద్యార్థి మార్కులను రెట్టింపు చేసి 7 కలిపినా సమానమవుతాయి. సో అని ఈ టీచర్ చెప్పాడు. తరగతిలో అత్యధిక మార్కులు పొందిన విద్యార్థికి 87 మార్కులు వచ్చినట్లయితే అత్యల్ప మార్కులు పొందిన విద్యార్థి మార్కులు ఎన్ని? చూడండి నాన్న, వన్స్ అగైన్ హియర్ టీచర్ సేస్ దట్, ఒక ఉపాధ్యాయుడు ఏం చెప్తున్నాడు, ఒక తరగతిలో ఎక్కువ మార్కులు పొందినటువంటి విద్యార్థి ఉన్నాడు, తక్కువ మార్కులు పొందినటువంటి విద్యార్థి ఉన్నాడు. ఎక్కువ మార్కులు పొందినటువంటి విద్యార్థికి వచ్చిన మార్కులు ఎన్ని? 87. ద హైయెస్ట్ మార్క్ హూ ఆబ్టైన్డ్ ద హైయెస్ట్ టోటల్, హైయెస్ట్ మార్క్స్, the marks secured by the student who got highest marks. ఎక్కువ మార్కులు పొందినటువంటి విద్యార్థి 87 ఎక్కువగా వచ్చాయి, 87 మార్కులు వచ్చాయి అతనికి. తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థికి మనం మార్కులు కనుక్కోవాలి నాన్న. we need to find the least mark in the class. So let us assume that the least mark is taken as x. The least mark in the class is taken as x. అతి తక్కువ మార్క్ x అనుకున్నాం. ఏమిచ్చాడు నాన్న? హౌ టు గెట్ ద హైయెస్ట్ మార్క్స్. అత్యధిక మార్కులు ఎలా పొందాలి అంట? తక్కువ మార్కులు పొందిన విద్యార్థి మార్కులను రెట్టింపు చేసి దానికి 7 కలిపినట్లయితే ఈ గరిష్ట మార్కులు వస్తాయి అన్నాడు. తక్కువ మార్కులు పొందినటువంటి విద్యార్థి మార్కులను రెట్టింపు చేసి దానికి 7 కలిపినట్లయితే గరిష్ట ఫలితానికి సమానమవుతుంది అన్నాడు. హియర్ ఇట్ ఈస్ గివెన్ దట్ నానా. సో ఇఫ్ ద లీస్ట్ మార్క్ ఈస్ డబుల్డ్, ఇఫ్ ద లీస్ట్ మార్క్, ద హైయెస్ట్ మార్క్ obtained by a student in her class is twice the lowest mark plus 7. How to get the highest mark? The lowest mark, least mark is doubled and then again 7 is added to the least mark. Then he reached the highest marks. చూడండి, గరిష్ట మార్కులు పొందిన విద్యార్థి 87 నాన్న. హైయెస్ట్ మార్క్స్ ఇన్ ద క్లాస్ ఈజ్ 87. సో హౌ టు గెట్ దిస్ హైయెస్ట్ మార్క్స్? ద లీస్ట్ మార్క్ ఈజ్ డబుల్డ్. తక్కువ మార్కుని, అత్యల్ప మార్కులు ఏం చేస్తున్నాను? రెట్టింపు చేశాను. ద లీస్ట్ మార్క్ ఈజ్ డబుల్డ్, ద లీస్ట్ మార్క్ ఈజ్ డబుల్డ్, ద లీస్ట్ మార్క్ ఈజ్ డబుల్డ్ అండ్ 7 ఈజ్ యాడెడ్. తక్కువ మార్కులను రెట్టింపు చేసి దానికి 7 కలిపాడమ్మా. అప్పుడు ఏమవుతుంది? హీ రీచ్ టు ద హైయెస్ట్ మార్క్, గరిష్ట విలువను పొందుతాడు. 2x is equal to 87. సో ట్రాన్స్పోజిషన్ ఆఫ్ +7 ఈజ్ -7. +7 యొక్క పక్షాంతర స్థాపన -7గా మారుతుంది. సబ్జెక్ట్ ఆల్వేస్ లై ఆన్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ఈక్వాలిటీ.
సో కర్త సమానత్వానికి ఎడమ వైపు ఉండాలి. ఇది ఎడమ వైపే ఉంది నాన్న. ఇట్ ఈస్ ఆల్రెడీ ఆన్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ఈక్వాలిటీ. ఇట్ మస్ట్ బి ఎలోన్, ఒంటరిగా ఉండాలి. టు మేక్ ఇట్ యాజ్ ఎలోన్, ఇది ఒంటరిగా ఉండడానికి ట్రాన్స్పోజిషన్ ఆఫ్ +7 బికమ్స్ యాజ్ -7. హియర్ 2x ఈజ్ ఈక్వల్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ టర్మ్స్. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం 80. సో ద కోఎఫిషియంట్ ఆఫ్ సబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు 1 నాన్న. మూడో ధర్మం, కర్త యొక్క గుణకం 1 ఉండాలి. దట్స్ వై డివైడింగ్ బై 2 ఆన్ బోత్ సైడ్స్. ఇరువైపులా 2తో భాగిస్తే చూడండి నాన్న, ఇరువైపులా 2తో భాగించడం వల్ల x ఈజ్ ఈక్వల్ టు 2 గెట్ క్యాన్సల్. x ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ద వాల్యూ ఆఫ్ 80. 80లో సగం 40. తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థి ఎంత నాన్న? 40. దీన్ని రెట్టింపు చేయండి. ఇఫ్ ఇట్ ఈస్ డబుల్డ్ 42 is 80. 80 7 is added. 80 + 7 87. సో తక్కువ మార్కులు పొందినటువంటి విద్యార్థి మార్కులను రెట్టింపు చేసి దానికి 7 కలిపినట్లయితే గరిష్ట మార్కుల విద్యార్థికి ఇతను చేరుకోగలుగుతాడు. సో హియర్, so if a least mark is doubled and 7 is added to the product, then he reaches the highest marks. Okay nana. Next, look at here nana, 15. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ యాంగిల్స్ ఫ్రమ్ ద గివెన్ ఫిగర్. ఇవ్వబడినటువంటి ప్రటంలో ఈ కోణాలను కనుక్కోండి అని. హియర్ ఇట్ ఈస్ ఏ స్ట్రైట్ యాంగిల్ నాన్న. ఇవ్వబడిన కోణము సరళ కోణము. సమ్ ఆఫ్ యాంగిల్స్ ఆన్ ఏ స్ట్రైట్ లైన్. ఒక సరళ రేఖ మీద ఉన్న కోణాల మొత్తం 180 డిగ్రీలకి సమానం అవుతుంది. సో బై యాడింగ్ ఆల్ దీస్ యాంగిల్స్ x + 2x + 3x. Sum of these 3 angles is equal to 180. ఈ 3 కోణాలను మొత్తం 180. 3x + 2x 5x + x నానా 6x is equal to 180. Here to eliminate 6 nana, 6ను తొలగించాలి. డివైడింగ్ బై 6 ఆన్ బోత్ సైడ్స్. 6 get cancel. X is equal to 180 divided by 6. X is equal to 30. So here it is 30 nana. అత్యల్ప కోణము 30 డిగ్రీలు. 32 is 60. Second angle is రెండవ కోణం 32 60. మూడవ కోణం third angle is 33 is 90. Those angles are 30 degrees, 60 degrees and 90 degrees. Look at here, last problem nana. Last problem in this exercise already నేను ఇంకొకటి సరి మర్చిపోయాను. 11th problem is also there. So 16th one. నేనొక సంఖ్యను నన్ను గుర్తించగలవా? ఇదేంటి నానా? ఇక్కడ ఏమిచ్చారు? ఒక పొడుపు కథ ఇవ్వడం జరిగింది. నన్ను రెట్టింపు చేసి దానికి 36 కలిపినట్లయితే నేను శతకానికి చేరాలంటే ఇంకా 4 కావాలి. నన్ను ఏం చేయాలి? రెట్టింపు చేయాలి. సో ఐ యామ్ ఏ నెంబర్, లెట్ మీ ఐడెంటిఫై మై నెంబర్. Take me 2 times over and 36 and add 36 to reach century. Still I need 4. ఇక్కడ చూడండి అన్న. సో let a number is taken as x. కావలసిన సంఖ్య, తన సంఖ్య ఏదైతే కనుక్కోమంటుందో ఆ సంఖ్యను x అనుకున్నాం నాన్న. let a number is taken as x. కావలసిన సంఖ్య x. If it is doubled, ఆ సంఖ్యను ఏం చేయాలి నాన్న? 2 times. If it is doubled, రెట్టింపు చేయాలి. Means 2x. Means it becomes as 2x. If a number is taken and it is doubled, ఆ సంఖ్యని రెట్టింపు చేసాము. And 36 is added to the product. 36ని కలపగా సెంచరీ కావటానికి, శతకము కావటానికి స్టిల్ 4 ఈజ్ నీడెడ్. శతకము కావడానికి ఇంకా 4 కావాలి. అంటే 4 తక్కువగా ఉంది. శతకం అంటే ఎంత నాన్న? సెంచరీ మీన్స్ 100. 4 తక్కువ, 4 తక్కువగా ఉంది. శతకానికి 4 తక్కువ ఉంది అంటే శతకం అంటే 100. 100కి ఇంకా 4 తక్కువ ఉంది అంటే ఎంత నాన్న? 96. If a number is multiplied by 2, if a number is doubled and 36 is added, then this is equal to 96. ఒక సంఖ్యని రెట్టింపు చేసి దానికి 36 కలిపినట్లయితే శతకం రావడానికి ఇంకా 4 అవసరం అవుతుంది అంటే 4 తక్కువగా ఉంది. So 4 is needed to become a century. That's why it is taken as 96 nana. Separating variables and constant. Chara స్థిరరాశులు వేరు చేస్తే it must be alone. Subject lie on left side of the equality. కర్త సమానత్వానికి ఎడమ వైపు ఉండాలి నాన్న. It is the first character. So already it is on left side of the equality. సమానత్వానికి ఎడమ వైపే ఉంది. ఒంటరిగా ఉండాలి. సబ్జెక్ట్ మస్ట్ బి alone. ఒంటరిగా ఉండాలి. టు మేక్ ఇట్ యాజ్ alone, దీన్ని ఒంటరిగా ఉండటానికి ట్రాన్స్పోజిషన్ ఆఫ్ +36 becomes as -36. +36 యొక్క పక్షాంతర స్థాపన -36 అయింది. 2x is equal. What is the difference between these two నాన్న? రెండు పదాల మధ్య వ్యత్యాసం 60. So dividing by 2 on both sides. So here, what about the third character నాన్న? So coefficient of subject is equal to 1.
కర్త యొక్క గుణకం ఒకటి ఉండాలి కాబట్టి టు ఎలిమినేట్ దిస్ 2 ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ఈక్వాలిటీ హియర్ డివైడింగ్ బై 2 ఆన్ బోత్ సైడ్స్. సమానత్వానికి ఎడం వైపు ఉన్న ఈ 2 అనే గుణకాన్ని తొలగించడానికి ఇరువైపులా నేను 2తో భాగించాను. 2 గెట్ క్యాన్సల్ అన్న x ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ద వాల్యూ ఆఫ్ 60. సో 60లో సగం నాన్న, 60లో సగం 30. దట్ రిక్వైర్డ్ ఐడెంటిటీ ఈజ్ 30. కనుగొనబడినటువంటి ఆ సంఖ్య 30. సో లుక్ ఇట్ హియర్ నాన్న, 11th ప్రాబ్లం నేను చెప్పడం మర్చిపోయాను. సో హియర్ ఇట్ ఈస్ ద 11th one. లుక్ ఇట్ హియర్. సో జస్ట్ క్రిటికల్ ప్రాబ్లం, ఏం లేదు నాన్న, ఇట్ సీమ్స్ ఈజీ. ఇది చూస్తే ఈజీగా ఉంటుంది, పెద్ద కష్టమేం లేదు. ఏ సమ్ ఆఫ్ 3000 rupees ఈజ్ టు బి గివెన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 63 prizes. Totally 3000 rupees is expending on 63 prizes. If the prize money is either 100 rupees or 25 rupees, if the prize money is either 100 or 25, let the cost price of first prize is taken as 100 rupees. Cost of second prize is taken as 25 rupees. Find the number of prizes of each type. We need to find how many number of first prizes are given, how many number of second prizes are given in that school. A school headmaster, he expended 3000 rupees towards the totally 63 prizes. Out of these 63 prizes, here few are first prizes, few more are second prizes. ఒక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పాఠశాలలో 63 బహుమతులను ఇవ్వాలి అనుకున్నాడు. 63 బహుమతులలో మొదటి బహుమతులు ఉన్నాయి, ఫస్ట్ ప్రైజ్లు ఉన్నాయి నాన్న, సెకండ్ ప్రైజ్లు ఉన్నాయి. వీటికి ఈ 63 ప్రైజులు కొనటానికి తను 3000 రూపాయలను ఖర్చు పెట్టినట్లయితే 3000 రూపాయలు ఖర్చు పెడుతున్నాడు. మొదటి ప్రైజ్ విలువ 100 రూపాయలు, రెండవ ప్రైజ్ విలువ 25 రూపాయలు అయితే ఒక్కొక్క ప్రైజు ఏ రకమైన ప్రైజులు ఎన్నెన్ని తీసుకున్నారో మనం కనుక్కోవాలి. లుక్ ఎట్ హియర్ నాన్న, సింపుల్ ప్రాబ్లం. టోటల్ అమౌంట్ ఎక్స్పెండెడ్ ఫర్ ద ప్రైజెస్, ప్రైజులను కొనడానికి ఉపయోగించిన మొత్తం డబ్బులు 3000. And total number of prizes including first prize and second prize nana. మొదటి ప్రైజ్, ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ మొత్తం కలిపి ఎన్ని ఉన్నాయి నాన్న? హియర్ 63 prizes. So they purchased 63 prizes. Out of that, let the number of first prizes, మొదటి ప్రైజులు x అనుకున్నాను. Let the number of first prizes, మొదటి ప్రైజులు x అనుకున్నాను. Let the number of second prizes ఎన్ని ఉంటాయి నాన్న? టోటల్లీ 63. దే ఆర్ పర్చేజ్ 63. అవుట్ ఆఫ్ దట్ మొత్తం 63 కొంటే 63లో ఎక్స్ అనునవి మొదటి ప్రైజ్లు అయితే రెండవ ప్రైజ్లు ఏమైతాయి నాన్న? 63 మైనస్ ఎక్స్. టోటల్ నెంబర్ ఆఫ్ ప్రైజెస్ 63 కదా, అందులోకి వెళ్ళి ఫస్ట్ ప్రైజెస్ మనం ఎలిమినేట్ చేద్దాము. 63 మైనస్ ఎక్స్ హియర్. సో టోటల్ సెకండ్ ప్రైజెస్ ఆర్ 63 మైనస్ ఎక్స్. చూడండి, ద ఫస్ట్ ప్రైజెస్, లెట్ ద ఫస్ట్ ప్రైజెస్ ఆర్ టేకెన్ యాజ్ ఎక్స్. మొదటి ప్రైజ్ల సంఖ్య ఎక్స్ అనుకున్నా నాన్న. దెన్ ద నెంబర్ ఆఫ్ సెకండ్ ప్రైజెస్, రెండవ ప్రైజ్ల సంఖ్య 63 మైనస్ ఎక్స్ అనుకున్నాను. ద వాల్యూ ఆఫ్ ప్రైజెస్ గివెన్ యాజ్ మొదటి ప్రైజ్, ద కాస్ట్ ప్రైజ్ ఆఫ్ ఫస్ట్ ప్రైజ్, ద కాస్ట్ ఆఫ్ ఫస్ట్ ప్రైజ్, మొదటి ప్రైజ్ యొక్క బహుమతి విలువ 100 రూపాయలు, రెండవ రకమైన బహుమతి విలువ 25 రూపాయలు. షాప్ అతని దగ్గరికి వెళ్ళాడు నాన్న, ఫస్ట్ ప్రైజ్కి ఎంత అంటే 100 రూపాయలు అని చెప్పాడు. సెకండ్ ప్రైజ్ కాస్ట్ ఈజ్ గివెన్ యాజ్ 25, రెండవ ప్రైజ్కి ఎంత అంటే 25 రూపాయలు అని చెప్పారు. హియర్ దే ఆర్ పర్చేజ్, ఆల్రెడీ దే పర్చేజ్. ఇక్కడ ఏం చేశారు నాన్న? ఇద్దరు కలిపి ఏం చేశారు? వీళ్ళు ఆ బహుమతులు కొన్నారు. సో ఇక్కడ లుక్ ఎట్ హియర్ నాన్న. సో ద నెంబర్ ఆఫ్ ఫస్ట్ ప్రైజ్ ఆర్ టేకెన్ యాజ్ ఎక్స్. మొదటి రకం ప్రైజులు ఎక్స్ అనుకున్నాం నాన్న, మొదటి రకం ప్రైజులు ఎక్స్. దట్ సెకండ్ నెంబర్ ఆఫ్ సెకండ్ ప్రైజెస్ ఆర్ టేకెన్ యాజ్ 63 మైనస్ ఎక్స్ నాన్న, 63 మైనస్ ఎక్స్. ద కాస్ట్ ఆఫ్ ఫస్ట్ ప్రైజ్, మొదటి ప్రైజ్ విలువ 100 రూపాయలు, ద కాస్ట్ ఆఫ్ సెకండ్ ప్రైజ్ ఈజ్ 25 నాన్న. టోటల్ అమౌంట్ ఎక్స్పెండెడ్ టువర్డ్స్ ప్రైజెస్, ఈ ప్రైజులకు ఖర్చు పెట్టినటువంటి మొత్తం రూపాయలు ఆర్ఎస్ నాన్న ఇక్కడ. సో ఖర్చు పెట్టిన మొత్తం రూపాయలు ఎన్ని అవుతున్నాయమ్మా? ఖర్చు పెట్టినటువంటి మొత్తం రూపాయలు 3000. సో హియర్ ఎలా వస్తుంది? ఫస్ట్ ప్రైజెస్ ఎన్ని నాన్న? హీ హ్యాస్ దే పర్చేస్ ఎక్స్ ప్రైజెస్ అండ్ ఈచ్ ప్రైజ్ కాస్ట్ ఈజ్ 100 రూపీస్. మొదటి రకం ప్రైజులు ఎక్స్ తీసుకుంటే ఒక్కొక్క ప్రైజ్కు 100 రూపాయల చొప్పున ఎంత అవుతున్నాయి నాన్న? టోటల్ అమౌంట్ ఎక్స్పెండెడ్ ఫర్ ద ఫస్ట్ ప్రైజెస్, మొదటి ప్రైజులు కొనడానికి ఏర్పడిన మొత్తం 100 into x 100x. వాట్ అబౌట్ ద టోటల్ కాస్ట్ ఆఫ్ సెకండ్ ప్రైజెస్ నాన్న? రెండవ ప్రైజులు కొనడానికి ఏర్పడిన మొత్తం, ద కాస్ట్ ఆఫ్ సెకండ్ ప్రైజ్ ఈజ్ 25 రూపీస్ పర్ ఈచ్.
How many articles they are purchasing? They are purchasing 63 minus x articles. ఎన్ని కొంటున్నారు నాన్న? 63 x మైనస్ ప్రైజులు కొంటున్నాడు. ఒక్కొక్క ప్రైజ్కి 25 రూపాయలు అయినప్పుడు సో ద అమౌంట్ ఎక్స్పెండెడ్ టువర్డ్స్ ద సెకండ్ ప్రైజ్, రెండవ ప్రైజ్ కొరకు వెచ్చించినటువంటి మొత్తం ఎంత? 25 ఇంటూ 63 మైనస్ ఎక్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ద సమ్ ఆఫ్ ఫస్ట్ ప్రైజెస్ ప్లస్ సెకండ్ ప్రైజెస్. మొదటి ప్రైజ్కు పెట్టినటువంటి ఖర్చు, రెండవ ప్రైజ్కు పెట్టినటువంటి ఖర్చుల మొత్తం 3000 రూపాయలకు సమానమైంది. ద అమౌంట్ ఎక్స్పెండెడ్ టువర్డ్స్ ద ఫస్ట్ ప్రైజ్ అండ్ అమౌంట్ ఎక్స్పెండెడ్ టువర్డ్స్ ద సెకండ్ ప్రైజ్, ద సమ్ బికమ్స్ యాజ్ 3000. హియర్ నానా 100 ఇంటూ ఎక్స్ 100x ప్లస్ 25 63 జా 25 63లో 1575 మైనస్ 25 ఇంటూ ఎక్స్ 25x ఈజ్ ఈక్వల్ 3000. హియర్ సబ్జెక్ట్ 100x minus 25x nana, simplifying x terms to 100 minus 25 75x is equal to 3000. The transposition of plus 1575 1575 యొక్క పక్షాంతర స్థాపన మైనస్ 1575గా మారుతుంది. 75 ఎక్స్ ఈజ్ ఈక్వల్ 3000 మైనస్ 1575. 75ని ఏమని రాస్తున్నానా? ఇక్కడ 3000 మైనస్ 15. ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ టర్మ్స్ ఈజ్ ఈక్వల్ 1425. ఈ రెండు పదాల మధ్య వ్యత్యాసం 1425. 75 స్ప్లిటెడ్ ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ నాన్న, ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాస్తున్నాను 75ని. 3 5 15, 15 5 75. 75 is written as 3 into 5 into 5 నాన్న. 75ని 3 into 5 into 5గా రాశాను. 1425 is also splitted into product of primes. 1425 ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాస్తే 3 5 15, 15 5 75, 75 into 19 నాన్న. Here 3 5 5, 3 into 5 into 5, 3 into 5 into 5. Both sides I am dividing by 75. 25లా 75తో భాగించాను నాన్న. అప్పుడు ఏమవుతుంది? x is equal to 19. The number of first prizes are taken. మొదటి ప్రైజులు ఎన్ని వచ్చాయి నాన్న? 19. మొదటి ప్రైజులు 19. సో నెంబర్ ఆఫ్ సెకండ్ ప్రైజెస్ టు గెట్ టు how to obtain second prizes, number of second prizes. రెండో ప్రైజులు ఎలా కనుక్కోవాలి నాన్న? అవుట్ ఆఫ్ టోటల్లీ హియర్ 63 prizes are there. Out of 63 here 19 prizes are subtracted. 63 మొత్తం 63లో 19 మొదటి బహుమతులు పోతే రెండవ రకమైన బహుమతులు ఎన్ని నాన్న? 44. సో నెంబర్ ఆఫ్ ఫస్ట్ ప్రైజెస్ ఆర్ 19. నెంబర్ ఆఫ్ సెకండ్ ప్రైజెస్ దే పర్చేస్ 44. ఓకే, హియర్ ఇట్ ఈస్ ద క్వశ్చన్. ఓకే నాన్న. సో ఈ వీడియో చివరిలో నాన్న మీకు టోటల్గా ఈ అధ్యాయానికి సంబంధించినటువంటి పూర్తి 1వ అభ్యాసం నుంచి 3వ అభ్యాసానికి సంబంధించినటువంటి అన్ని రకాల సమస్యలకి నేను ఆన్సర్స్ PDF రూపంలో మీకు చూపిస్తున్నాను. చూసి తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా నాన్న? లుక్ ఎట్ హియర్. ఈ వీడియో చూస్తున్నానా మీరు స్క్రీన్ షాట్ చేసుకోండి. ఒక్కొక్క పేజీని మీరు స్క్రీన్ షాట్ చేసినట్లయితే మీరు ఈ మెటీరియల్ మీ నోట్బుక్లోకి రాసుకోగలుగుతారు. ప్లీజ్ మేక్ ఇట్ యాజ్ ఎ స్క్రీన్ షాట్స్. Thanks for watching, and the PDF material is given in the description.
ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు నాన్న ఇలా కాకుండా పీడిఎఫ్ మెటీరియల్ని సపరేట్ ఇస్తున్నాను. డోంట్ నీడ్ నాట్ టు వర్రీ. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.